కమిషనర్ గారు జోనల్ వైజ్ గా పార్కింగ్ ఏరియా వైజ్ గా డెసిగ్నేట్ చేసుకున్న అఫీషియల్స్ అంతా లిస్ట్ కూడా ప్రొసీడింగ్ అంతా కూడా జోనల్ ఆఫీస్ ఆఫీసర్స్ కన్సర్న్ పర్సన్ అయినా డెప్యూట్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పటికప్పుడు చూసుకోవాలి అరేంజ్మెంట్స్. ఘాట్ వైడనింగ్ ఏమైనా పెండింగ్ ఉన్నాయి ఇంకా వర్క్స్ గారు అది ఒకసారి మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఉన్నారా, ఎక్కడైనా వర్క్ చిన్న టచ్అప్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయంటే చేసేస్తారు. వాళ్ళు చూసుకున్నారు, ఏం లేవు. ఎక్కడెక్కడ మీరు పెట్టారండి? పార్కింగ్ ఏరియాస్ లో పెట్టాలి సార్, మిగతా గ్రౌండ్ అంతా కవర్ అయిపోయింది. పెట్టామా, ఇంకా పెట్టాల్సి ఉందా? పెట్టాలి సార్ పార్కింగ్ ఏరియా. ఏం పెట్టిస్తారు? ఇమీడియట్లీ ఈరోజు పెట్టించండి సీసీటీవీ కెమెరాలు పార్కింగ్ ఏరియాలో కూడా. పబ్లిక్ టాయిలెట్స్ ఎన్ని పెట్టాము? ఓకే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ హ్యావ్ టు కన్ఫర్మ్ అండి. మీకు బేసికల్లీ కార్పొరేషన్ సైడ్ నుంచి లైటింగ్ ఎవరు చూస్తున్నారు, సీసీటీవీస్ ఎవరు చూస్తున్నారు, శానిటేషన్ ఎవరు చూస్తున్నారు, డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు, బయో టాయిలెట్స్ ఎవరు చూస్తున్నారు, ఆ ప్రొసీడింగ్స్ ఏదైనా కమ్యూనికేట్ అయిందా? ఎక్కడ ప్రాపర్గా జరిగిన మనం ఏదైతే మీరు టేప్ చుట్టడం కానీ టింకరింగ్ ఇవన్నీ ప్రాపర్ చేయలేదనుకోండి, చిన్న వర్షం పడినప్పుడు ఎక్కడ చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఇంకోటి ఏంటంటే చిన్న స్పార్క్ వచ్చినట్టు ఇప్పుడు ఇది ఉంది, మొత్తం క్లాత్తో కట్టేసాం. చాలామంది బయట మీరు టెంట్లను చూస్తే ఎలా ఉన్నాయి వాళ్ళవి, పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాటితో పెట్టారు, టార్పాలిన్స్ ఇట్లాంటివి. సో కాబట్టి మనం ఏదైతే మనకు ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కడైతే ఉంటుంది, ఎస్పెషల్ ఎలక్ట్రిసిటీ చిన్న స్పార్క్ వచ్చినా కూడా మనకు మొత్తం నిన్నంతా తిరిగి చూసాము. సో మోస్ట్ ఆఫ్ ది ఏంటంటే పాలిథిన్ కవర్స్ ఇట్లాంటి వాటితో టెంట్లు వేసుకున్నాం. కాబట్టి మీ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి బట్టి ఇది మనకు మాన్సూన్ సీజన్. లాస్ట్ టైం కూడా వర్షం పడుతుంది, బట్ లాస్ట్ టైం అయితే సంభవం మనకి ఎక్కడ ఇష్యూస్ లేకుండా చేసుకోగలిగాం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 24/7 మా డిపార్ట్మెంట్కి మీరు అట్లీస్ట్ ఒక ఇద్దరినో ముగ్గురినో, అంటే వాళ్ళు 24/7 ఉండాలంటే ముగ్గురినో ఉండాలి రొటేషన్గా. వాళ్ళు ఉండి ఎవరు కాంటాక్ట్ చేయాలని నెంబర్లు ఇచ్చారనుకోండి. మెయిన్ ఇదే మనకు, ఎందుకంటే వర్షం పడినా థండర్ స్టార్మ్స్ వచ్చినా కూడా మనకు ఇష్యూస్ వస్తాయి కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు పవర్ మనం జనరేటర్స్ పెట్టాము, అదే ఇంపార్టెంట్. కాబట్టి అంటే ఒక్కొక్క యాక్టివిటీకి వాళ్ళైనా కాంటాక్ట్ చేయగలగాలండి. ఒకసారి డిఎంహెచ్ఓ గారు చెప్పండి, మెడికల్ క్యాంప్స్ ఇవి ఎన్ని ప్లాన్ చేశారు? షిఫ్ట్స్ ఈచ్ షిఫ్ట్కి 10 మెంబర్స్ డిప్యూట్ చేస్తున్నాం. తర్వాత జీజీహెచ్ నుంచి స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఇక్కడ పెడుతున్నాం 24/7. తర్వాత ఎక్కడ పెట్టారండి? స్టాల్స్ ఇచ్చారు సార్, కార్పొరేషన్ సపరేట్ స్టాల్స్ ఇచ్చారు. మొత్తం 9 స్టాల్స్ ఇచ్చారు సార్. 7 ప్రైవేట్ హాస్పిటల్స్కి 2 గవర్నమెంట్, మాదొకటి, తర్వాత ఆయుష్ ఒకటి పెట్టాం. అవి విజిబుల్ గా ఉండాలి కొంత. స్టాల్స్ అలాట్ చేస్తున్నప్పుడు అది ఒక దృష్టిలో పెట్టుకోండి. అవైలబుల్, there should not be any single incident also of not reporting or not picking up call. 24 hours లో మనం ఎప్పుడు కాల్ చేసినా, లేదా మీకు అవసరం వచ్చి ఎప్పుడు వేరే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కాల్ చేసినా సరే, ఈవెంట్కి సంబంధించి అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. నాకు ఎక్కడ కూడా ఏ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాకూడదు. రెస్పాన్స్ లేదు, డిపార్ట్మెంట్ నుంచి స్పందించడం లేదు, లేదా రేపు పొద్దున్న చేస్తా అన్నారు, రేపు మధ్యాహ్నం చూస్తామన్నారు అనేది ఉండకూడదండి. ఇమీడియట్లీ అటెండ్ అవ్వాలి, ఇమీడియట్లీ టేకప్ చేయాలి వాట్ ఈస్ దట్ ఇష్యూ అనేది. ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎవరికైనా ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్స్తో ఏదైనా కోఆర్డినేషన్ డౌట్ ఉంటే యూ కెన్ టెల్. ఆర్ఎల్స్ ఒకసారి ప్రాపర్గా బ్రీఫింగ్ ఇచ్చి రొటేషన్ చేసుకోమని చెప్పండి వాళ్ళని.
కొద్దిగా ఫ్రీ యాక్సెస్ ఉండేటప్పుడు ఎవరైతే పాసెస్ ఉంటాయో, ఎందుకంటే రెగ్యులర్గా ఈ పిట్స్ ఇవన్నీ ఫిల్ అయిన తర్వాత తీసుకెళ్లే వెహికల్స్ ఇవన్నీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఈ ఇష్యూ వచ్చింది, కాబట్టి యాక్సెసిబిలిటీ కొద్దిగా చూసుకోమని చెప్తాను. మిగతా డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఓకే ఎక్కడ ఉన్నాయి వాళ్ళ ఏరియాస్ లేదా మెన్ ఎక్కడ డిప్లాయ్ చేసుకున్నారు, ఎవరు ఉంటారు, ఇన్ఛార్జ్ పర్సన్ ఎవరు అనేది తెలియాలండి. ఇలాగా ఫస్ట్ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ప్రొసీడింగ్ కి సంబంధించి వచ్చినా సరే పార్కింగ్ ఎక్కడ కూడా ఉండడానికి లేదు, వెంటనే వాళ్ళు క్లియర్ చేసుకుని దే హ్యావ్ టు లీవ్. बारह शहीदों के तबरुकन का लड्डू